బీఆర్ఎస్ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండారు శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిని మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి గతంలో ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ప్రాజెక్టులపై ఎమ్మెల్యేకు పూర్తి అవగాహన ఉందని, అవగాహన లేకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. వనపర్తి రాజకీయాలకున్న గౌరవాన్ని కాపాడాలని పరుష పదాజాలంతో వ్యక్తిగత విమర్శలు చేయడం, దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం తగదు అని బండారు శ్రీనివాస్ గౌడ్ హితవు పలికారు. మీరు 3 పంపులు ఓపెన్ చేయలేదన్నారు కదా. ఎప్పుడు ఆగస్టు 1 నాడు 3 పంపులు ఆగస్టు 1 నాడు ఓపెన్ చేసి ఉంటే మీ కేటీఆర్ అన్నా లేకుంటే మీ ఆదినాయకుడు రమ్మనాడికి మా ఎమ్మెల్యే గారు వస్తారు. ఒకవేళ 3 పంపులు 1వ తారీఖు నాడు చేసినట్లయితే ఆ నీళ్ళు ఎన్ని వస్తాయో వాళ్ళు కనీసం గుర్తుపట్టే జ్ఞానం ఉంది అని నేను అనుకుంటున్నాను. 3 పంపులు ఓపెన్ చేసింది ఆగస్టు 1 నాడు. ఆగస్టు 1 నాడు ఎందుకు ఓపెన్ చేసి చెప్పలేదంటే కొన్ని చట్టపరమైన ఇవి ఉంటాయి, దాంట్లో బయటికి పెట్టకూడదని చెప్పి ఒకటే పంపు ఓపెన్ చేసినాను బయటికి చెప్పి. కనీసం బుద్ధి జ్ఞానం ఉన్నాడు, కనీసం అడుగు చూసి ఒకటే పంపు ఓపెన్ చేసినా 3 ఓపెన్ చేసినని తెలుసుకొని ప్రెస్ మీట్ పెట్టాలి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, సాయంత్రం 6 అయితే చీకటి అవుతుంది అంటే అది ఆటోమేటిక్ చీకటి అవుతుంది. వాళ్ళు చీకటి అయితే నేను చెప్తే అవుతుందా? ఈ బుద్ధి లేని మాటలేంది. నేను మా నాయకుడు చెప్పినందుకే మీరు మోటార్లు ఓపెన్ చేసి ఎవడా మీకు చెప్పినాడు? పనికి మాటలు మాట్లాడుకుంటా, పనికి మాటలు చేష్టాలు చేసుకుంటా నీ వ్యక్తిగతమైన పదవుల కోసం నీవు ఇవాళ అక్కడ అడిగినావు. నీవు ఒక మాట అడిగినావు, మేఘారెడ్డి గారు డబ్బులు పెట్టి టికెట్ తెచ్చుకున్నాడు. నీవు ఇంతమంది సీనియర్ టీఆర్ఎస్ నాయకులు ఉండగా నీకు ఎట్లకెళ్ళి వైస్ చైర్మన్ వచ్చింది? నీవు ఎన్ని డబ్బులు ఇస్తే నీకు ఇచ్చింది ఆ పదవి? అంటే డబ్బులతోనే పదవులు వస్తాయా? తెలివి లేని మాటలు బంద్ చేసుకోండి. ఇంకో వాళ్ళు మాట్లాడుతూ ఈరోజు అంత గట్టిగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా మేము ముందు చూస్తాం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎన్నికలు నెట్టేసి గతంలో ఉద్యమం చేసిన ఒకరు ఇద్దరు అక్కడ మిగిలిపోయారు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి పదవులు రాకుండా ఈయన జిల్లా అధ్యక్ష పదవి కోసం ఆరాటపడుతున్నాడు కనుక ఆ జిల్లా అధ్యక్ష పదవి కోసం ఈయన చేస్తున్న తాపత్రం ఆలోచన. నీ పార్టీలో ఉండి నువ్వు పని చేసుకో, నువ్వు వద్దనం నీ పదవిస్తే తీసుకో. యువతల ఎమ్మెల్యే గురించి ఇట్లా ఇంకొకసారి మనం మాట మాట్లాడితే చెప్పు మడగబెట్టి కొట్టాం, గురికిచ్చి కొట్టాం. జాగ్రత్త. ఒక స్థాయిలో ఉన్నాం, 30 ఏళ్ళు రాజకీయంలో 4 సార్లు కౌన్సిలర్ అయినా ఏ విధంగా మాట్లాడాలి ప్రెస్ మీట్ ఎక్కడో ఈ రోజుకి మేము గౌరవిస్తున్నాం. మాట్లాడేటప్పుడు మాజీ మంత్రి గారు అంటే తప్ప దాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఎందుకంటే మనకందరూ కూడా తెలుసు, ఈ యొక్క వాతావరణ శాఖ ఏదైతే ఉన్నదో లెనిన్ ప్రభావం వల్ల ఈ యొక్క వర్షాలు అనేటివి కొన్ని తెలంగాణ ప్రాంతంలో కొన్ని జిల్లాలకు వర్షం రావడం లేదనేది మన యొక్క శాస్త్రవేత్తలు ముందుగానే చెప్పడం జరిగింది. దానివల్లనే మన వనపర్తి జిల్లాలో కూడా వర్షపాతం అనేది చాలా తక్కువ ఉన్నది. మనకు ఇతర రాష్ట్రాల నుంచి పడ్డటువంటి వర్షాలు ఏదైతే వరదలు ఉందో సాగునీటి కోసానికి మన జురాలు కానీ కేరళ కానీ కొద్దిగా ఆలస్యం అవుతూ ఉన్నాయి నీళ్లు రావడం కోసం. దానివల్ల సాగునీటికి కానీ తాగునీటికి కానీ కొంత ప్రాబ్లం ఏర్పడ్డది. అందుకే మన ప్రభుత్వంలో ముందే గౌరవ ముఖ్యమంత్రి గారు ముందే ఆలోచించి ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా రైతాంగానికి చెప్తా ఉన్నాడు, మీరు కొంత ఈసారి వర్షాభావం చాలా తక్కువ ఉన్నది, ఆ ప్రభావం వల్ల చాలా ఇబ్బంది ఉంది, కాబట్టి మీరు జాగ్రత్త, కొంత వర్షం నీరు తగ్గించే పంటలను వేయండి అని చెప్తా ఉన్నాను ముందు జాగ్రత్త చర్యగా. మరి ఆ విధంగానే గౌరవ ఎమ్మెల్యే గారు మొన్న 29వ తారీఖు రోజు ఏదైతే అక్కడ ఇతర రాష్ట్రాల్లో వర్షం పడిందో మన జురాలకు నీళ్లు స్టార్ట్ అయినవో మన 29వ తారీఖే ప్రారంభించింది. మళ్ళీ 1వ తారీఖు రోజు ఆగస్టు 1, 6 కూడా మళ్ళీ ప్రారంభించారు కేరళ. కాబట్టి వరద నీరు తక్కువ రావడం వల్ల వాళ్ళు చూసి ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్లు వదలాలంటే, జాతీయ ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్లు వదలాలంటే కొంత అనుమతి తీసుకొని వదలాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకు నీళ్ళు అనేది, సాగునీళ్ళు అనేది ఇది ఎవరి చేతిలో లేదు. అక్కడ వర్షాలు పడితేనే మన ప్రాజెక్టు ఇది తెలియనటువంటి వ్యక్తులు మరి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది, సాగునీటి ప్రాజెక్టుల అది సాగునీళ్ళ కోసానికి వదిలి సాగునీటి వదలని చెప్పి చెప్పడం అనేది ఎమ్మెల్యే గారికి రక్షించడం అనేది బీఆర్ఎస్ నాయకులకు తగదు. నిజంగా వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే వనపర్తి నియోజకవర్గ ప్రజలందరూ గమనించాలి.
ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారిని విధవ అనడం, రోమియో అనడం, జోకర్ అనడం, మీ అమ్మ అనడం, వాడు పెద్ద విధవనా కొడుకు. వాళ్ళ నాయకుడు మంత్రి హోదాలో ఉండి గతంలో పదవిలో ఓడిపోయిన తర్వాత విధవల కన్నా విధవలు అన్నాడు. వాళ్ళ లీడర్ మాటలు విని వీళ్ళు కూడా అది గుర్తు తెచ్చుకొని మళ్ళా విధవాలడం, ఈ విధమైనటువంటి మాటలు ఒక ఎమ్మెల్యే మీద మాట్లాడడం సరైనది కాదు. ఎందుకంటే మీరు విధవ పనులు చేయబట్టే మిమ్మల్ని ఓడగొట్టింది. అవినీతి అక్రమాలకు పాల్పడి ఈ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు సంపాదించిన తర్వాతనే మీరు చేసే పనులన్నీ విధవ పనులు. మీ నాయకుడు విధవ పనులు చేసి ఓడిపోయాడు, నీవు విధవ పనులు చేసి ఓడిపోయాడు. గెలుపు ఓటములు సహజం, కానీ మీరు మాట్లాడే పద్ధతి ఏదైతే ఉన్నదో తప్పది. మీరు విధవలు అనడం అన్నందుకే, నేను మీరు విధవ పనులు చేసినందుకే మీరు ఓడిపోయాడు, మీ నాయకుడు ఓడిపోయాడు అని చెప్తా ఉన్నాను. ఇది మంచి పద్ధతి కాదు. ఆ మాటలు నిజంగా నీ స్థాయి జూరాల కానీ, కోయిసార్ కానీ, రామన్పాడు కానీ ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక్క ప్రాజెక్టు మీరు చేశారా? పాలమూరు రంగారెడ్డి అని చేశారు, అది అసంపూర్తిగానే ఉంది. గతంలో గౌరవ చిన్నారెడ్డి గారు అది అక్కడ కాదు, జూరాల కాడ నుంచి తీసుకొస్తే గ్రావిటీ మీద ఉంటుంది గతంలో ఉండే. వాటితో పాటు అప్పట్లో ఉన్న ఇంటలెక్చువల్స్ ఈ యొక్క నీటిపారుదలకు సంబంధించిన చాలామంది వ్యతిరేకించిన కూడా ఈ యొక్క గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో అక్కడి నుంచే చేసి పెద్ద ఎత్తున నిధులు రావాలని భావించాను. అక్కడ మా గౌరవ ఎమ్మెల్యే గారిని ఈరోజు కొంతమంది చోటా మోటా నాయకులు, నేను వారిని విమర్శించే అంటే వాళ్ళు నా స్థాయి కాదు. ఎందుకంటే వాళ్ళు 40 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా ఇట్లాంటి వ్యక్తిగతంగా ఒక ప్రజాప్రతినిధులు గౌరవ ఎమ్మెల్యేలను ఇట్లాంటి మాటలు చిరాకులు ఎప్పుడు కూడా జరగలేదు. ఈరోజు వాళ్ళు విమర్శించిన దానికి మా వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ ఒక పదవుల పబ్బకే ఈరోజు మా ఎమ్మెల్యే గారిని ఆ ఎంపీపీగా ఉన్న రోజుల్నే గౌరవ మీ యొక్క హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి గారు, అదే మీ నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏ విధంగా పొగిడినరో ఆ రోజు అది ఒకసారి మీరు నెమరేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే వనపర్తి నియోజకవర్గం ఒక మేధావులు, ఒక ఇంటలెక్చువల్స్ ఈ విధంగా మాట్లాడుకుంటే మనం పిక్చర్ల కిందకి లెక్కేస్తారు. ఎందుకంటే ఈ విధంగా సోషల్ మీడియా పెరిగిపోయింది, మీడియా పెరిగిపోయింది. ఈ యొక్క ప్రతి ఒక్కరు అందరు స్మార్ట్ ఫోన్లు అయినా ఈ విధంగా మాట్లాడుకుంటే మనం ఏదో పదవి లేక ఈ పిచ్చి లేచి మాట్లాడుకుంటాం అనే భావనతో ప్రజలు మనల్ని అసహించుకుంటారు. కాబట్టి ఆ మాటలకు పోవద్దండి. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు వనపర్తి నియోజకవర్గంలో 1,25,000 మెజార్టీతో గెలిపించిందంటే మేఘారెడ్డిని. వారి నైపుణ్యము, గతంలో వాళ్ళు చేసిన మంచి పనుల వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిరంతరము ఈ తెలంగాణ అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడుతున్నారు. మీరు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు పోయిన సంవత్సరం ఎప్పుడు పండనంత పంట దాదాపు 90 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. గతంలో వర్షాలు పడ్డాయి. మళ్ళా మీరు ఎంతసేపు ఉన్నా మేము చేస్తే అదేంది. మీ ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ గారు నల్గొండలో ఒక ప్రాంతంలో ఒక రోజు రాత్రి క్లౌడ్ బస్ట్ అయింది. క్లౌడ్ బస్ట్ అయ్యి మొత్తం ఊరు మొత్తం ఏకమైతే ఆ రోజు మేము ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇదేవరో వేరే దేశస్తులు చేసిండ్రో వాళ్ళు చేసిండ్రో అని ఆ రోజు మీడియాలోకి వచ్చింది. బహుశా అందరికీ అర్థమవుతుంది. ఈరోజు మా గౌరవ పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు, మీ హరీష్ రావు గారు వేరే ప్రాంతాల్లో పోయి ఈ ప్రాంతాల్లో కరువు వస్తే ప్రజలు అందరూ అసంతృప్తి ఈ గవర్నమెంట్ను మీద వ్యతిరేకత రావాలని మీరు క్షుద్ర పూజలు కూడా చేస్తున్నారు. ఆ విధంగా ఈ యొక్క ప్రాంతం సుఖ సంతోషాలతో ఉండాలని మీరు కోరుకుంటలేరు. ఇప్పుడే మా గౌరవ సభ్యులు చెప్పినట్టు ప్రకాష్ అనే వ్యక్తి ఈ ప్రాంతం కరువు వస్తే బాగుంటుందండి అంటే ఈ ప్రాంతం బాగుండాలని లేదు. ఎంతసేపు ఉన్నా రైతులు బాగుండాలి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు బాగుండాలని. మీరు మా యొక్క ఫామ్ హౌస్లు బాగుండాలి, మేమే ఇంకా 100 ఎకరాలు సంపాదించుకున్నాలి, 1000 ఎకరాలు కొత్త బిల్డింగ్లు కట్టుకున్నాలని మీ నాయకుల ఆకాంక్ష. కానీ మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆయన పాత పిసిసి ప్రెసిడెంట్ ఎప్పటి నుంచో ఉన్న ఆ ఇంట్లోనే ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి అయినా ఒక పెద్ద బంగ్లా కట్టుకోవాలి, ఒక ఏది సెక్యూరిటీ పరంగా ఏది మన
మీ ముఖ్యమంత్రి గారు గతంలో కేసీఆర్ గారు మొత్తం బాత్రూమ్ కూడా ఇది బుల్లెట్ చేసుకున్నాడు. మా ముఖ్యమంత్రి గారు అట్లా చేసుకోలేదు. ఈ రోజు వరకు ప్రజల కొరకు నిరంతరం పాటుపడుతున్నారు. మా గౌరవ మిత్రులారా, నీటికి సంబంధించినటువంటి అంశం నిన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడేమంటే ఇందిరమ్మ ప్రజాపాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రకృతి వల్ల జరిగేటువంటి వైపరీత్యాలను, పార్టీ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా కాకుండా ప్రకృతి వల్ల జరిగే వైపరీత్యాలను కూడా వీళ్ళు ఎన్క్యాచ్ చేసుకొని ఆసరా చేసుకొని ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇది వారి అజ్ఞానానికి నిదర్శనం. బుద్ధి జ్ఞానం ఉండాలి. ప్రకృతిని కూడా శాసించే విధంగా నిన్న మాట్లాడేది వారు. అతివృష్టి అనావృష్టి అనేది ప్రకృతి సహజం, భగవంతుడు ఇచ్చినటువంటి వనరులు ఇవన్నీ. దాంట్లో మన తెలంగాణ ప్రాంతానికి ఎక్కువ ఉండేటువంటి ప్రాంతంలో కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు రావడం చేత అక్కడ అతివృష్టి ఏర్పడింది. మనకేమో సకాలంలో పంటలు రాక అనావృష్టి అనేటువంటి పరిస్థితి మనకి ఏర్పడింది. దీంట్లో కర్ణాటక, మహారాష్ట్ర చెరువులు, ప్రాజెక్టులు, కుంటలు నిండిన తర్వాత అక్కడ మిగిలినటువంటి నీరు మనకి వస్తుంది. ఇక్కడ ఆ నీటి నిల్వలను నిల్వ చేసుకునడం కోసమే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము జూరాల, మనకి భీమా, నిట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను కూడా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసింది. అంటే కర్ణాటకలో ఉన్నటువంటి తుంగభద్ర నిండిన తర్వాత, నారాయణపూర్ నిండిన తర్వాత మిగులు నీరు మనకు వస్తే ఆ నీటిని మనం ఒడిసి పట్టుకొని ఇక్కడ ప్రాజెక్టులు కట్టుకొని మనం ప్రాజెక్టులో నిలువైన తర్వాత వాటిని రిజర్వాయర్లకు దాన్ని తరలించి అటు నీటి వనరులకు వినియోగించుకొని వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకోవాలి.